అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందూస్ రివాల్ట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా డే రొటీన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ప్రొద్దున్నే టీలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఇడ్లీ పిండిలో కొద్దిగా చోడుపిండి అయితే వేయమని. ఇంకా అందుకని చోడుపిండి అయితే కలిపిస్తున్నాను. కలిపేసి ఇలా ఇడ్లీ వేసేస్తున్నాను. చాలా బాగుందండి. చోడుపిండి అంటే చాలామందికి అర్థం కావట్లేదు. చోడుపిండి అంటే రాగి పిండిని మేము చోడుపిండి అని కూడా అంటూ ఉంటామన్నమాట. ఇంకా ఒక్క ప్రాంతాలకు తగినట్టుగా కొన్ని కొన్ని పదాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి మా ప్రాంతంలోకి వచ్చేటప్పటికి చోడుపిండి అని అంటామన్నమాట. మీరు ఎక్కడైనా నేను ఈ పదాలు వాడినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనేసి మళ్ళా మీకు చెప్పానంతే. అండ్ ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ మా వారైతే బయటికి వెళ్తున్నారు దర్శనం కోసం అనేసి ఎవరో వచ్చారంట. ఇంకా అందుకని కంగారు కంగారుగా అయితే వెళ్తున్నారు. పుణ్యక్షేత్రాలకి దగ్గరగా ఉన్నాము అంటే మేము శని, ఆదివారాలు చాలా బిజీ ఉంటామండి. ఎందుకంటే ఎప్పుడు గెస్ట్‌లొస్తారో, ఎప్పుడు దర్శనం చేపిచ్చడానికి వెళ్ళాల్సొస్తదో అస్సలు చెప్పలేమనమాట. అంత బిజీ అయిపోతాము. ఇంకా శని, ఆదివారాలు వచ్చేటప్పటికి. ఇంకా ఈ లోపుగా నేనేంటంటే ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసాను కాబట్టి ఇప్పుడైతే కొబ్బరి చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా వారు పొద్దున్నే పూజ చేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట. ఇంకా నేను ఆల్రెడీ పల్లీ చట్నీ అయితే చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ప్రొద్దున్నే టిఫిన్ పెట్టాలి అనుకున్నప్పుడు లెగ్గానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి చట్నీ బయటే పెడతాననమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడంటే అప్పుడు టిఫిన్ అంటే పెడతానికి నాకు కొంచెం ఈజీగా ఉంటది. కొద్దిగా పల్లీ చట్నీ ఏసేసి కలిపేసి మిక్సీ పట్టేసామంటే సూపరు పల్లీ కొబ్బరి చట్నీ అండ్ విడిగా పల్లీ చట్నీ, అలాగే ఆవకాయ చట్నీ పచ్చడనమాట. మా వారికి 3 రకాల పచ్చళ్ళు కాకపోతే పల్లీ చట్నీ వద్దు అన్నారు. ఇంక అందుకనే కొబ్బరి చట్నీ అలాగే ఆవకాయ ఏసి అయితే ఇచ్చేస్తున్నాననమాట. ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళకే ఇలాగ 2, 3 రకాలు చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటదండి. ఇంక ఎందుకంటే మా ఇంట్లో ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలా అనమాట. మొత్తం అందరి టేస్ట్ కలవదు. నాకు వేపుళ్ళు ఇష్టం, మా వారికి పులుసులు ఇష్టం, మా పిల్లలకి ఇగుర్లు ఇష్టం. ఇలాగా మా ఇంట్లో ఉండే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కాబట్టి ఇంకా వాళ్ళ టేస్ట్‌లకి తగినట్టుగానే చేసి పెడుతూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే కరోనా అన్నది స్టార్ట్ అయిపోయిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మా వారు బయటికెళ్ళి రాగానే ఆ బట్టలన్నీ ఇప్పేచేసి అండ్ మళ్ళా కరోనా టైంలో ఎలా జాగ్రత్తగా ఉన్నామో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే కేర్ అయితే తీసుకుంటున్నాం. నాకైతే చాలా భయమేస్తుంది. అప్పుడేంటంటే ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇప్పుడేంటంటే ఇప్పుడు పిల్లలేమో చిన్న పిల్లలు. చాలా భయమేస్తుంది. మా తీర్థశ్రీకి ఎప్పుడు ఎలా ఉండాలో తెలీదు. ఎవరినైనా చూస్తే ముందెళ్ళి హగ్ చేసుకొని "అత్త బాగున్నావా? మామయ్య బాగున్నావా?" అని మాట్లాడుతూ ఉంటదనమాట. ఇంకా మా వారికి ఇలా ఇడ్లీ పెట్టేసి చక్కగా పైన నెయ్యి అయితే పోసేసి ఇచ్చేస్తున్నాను. నెయ్యి ఇలా వేసుకుంది ఏంటంటే ఇడ్లీ ఆహా! ఎంత బావుంటదో. నేను డైట్‌లో ఉన్నానండి. ఇలా ఇడ్లీ వాళ్ళకి సర్వ్ చేస్తుంటే ఆ బాధని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. నాకు తినేయాలన్న ఫీల్ అయితే వస్తుంది. కానీ నేను స్ట్రిక్ట్‌గా అయితే డైట్ చేస్తున్నాను. ఇవాళ ఒక చోటైతే మంగళం పాడేశాననుకోండి. అయినా సరే నైటు తినటమైనా మానేస్తాను గానీ డైట్ మాత్రం వదలను. ఎందుకంటే నేను వెయిట్ తగ్గటమే నా ముఖ్య ధ్యేయం కింద అయితే పెట్టుకున్నాననమాట. మా పిల్లలకు గూడా టిఫిన్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా మీరు గూడా కరోనా స్టార్ట్ అయింది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. డ్రెస్సులు అవి కూడా బయటే వాష్ చేసేసుకొని శానిటైజర్ చేసుకొని లోపలికి రండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్‌కి గూడా కరోనా అన్నది వచ్చేసింది. మన ఆంధ్రప్రదేశ్‌లో 3 కేసులు అయితే వచ్చింది. ఒకటి వచ్చేటప్పటికేమో విజయనగరంలో వచ్చిందంట. ఒకటి వచ్చేటప్పటికేమో ఖమ్మంలో వచ్చిందంటండి. అండ్ రాయలసీమలో కూడా ఒక కేసు వచ్చిందంట. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే మనకి దగ్గరగా కేసులన్నీ వచ్చేసినాయి అంటే వాళ్ళకి తెలిసే లోపుగానే ఇంకెంతమందికి స్ప్రెడ్ అయిపోయింది అన్నది మనం చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కడైనా దూర ప్రయాణాలు చేసొచ్చినోళ్ళు కొంచెం క్వారంటైన్‌గా ఉండండి. అందరితోనూ కలిసిపోకుండా, పట్టేసుకోకుండా. ఎందుకంటే ఇవన్నీ పోయినసారి మనకి ఇవేమీ తెలీదు కాబట్టి చాలామంది చాలా ప్రాణాలు కోల్పోయాము. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుంది, దీంతో ప్రమాదం ఎంత తీవ్రమో అన్నది మనకు తెలుసు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుందాము. అందరం దూరం దూరంగా ఉండదాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. అండ్ ఇంకోటేంటంటే ప్రతి ఒక్కరు గూడా శానిటైజర్, మాస్క్ కంపల్సరీగా మీతో పాటు తీసుకువెళ్ళండి. ఖచ్చితంగా ఇది నా చిన్న రిక్వెస్ట్ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా. ప్లీజ్ అండ్ మాస్క్ అన్నది అశ్రద్ధ మాత్రం చేయకండి. ఇంకా రాలేదు కదా, ఇంకా ఏం లేదు కదా అని మాత్రం అశ్రద్ధగా ఉండొద్దు. ఏది కూడా చెప్పి చెప్పి రాదు.
ఇంకా అందుకోసమనేసి ఇంతలా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ కూడా. ఇంకా పాలొచ్చినాయండి. ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్న. ఈ లోపుగా ఇక్కడంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్యన నాకు ముగ్గుల పిచ్చి బాగా పట్టేసిందండోయ్! మామూలుగా కాదనమాట. కాకపోతే ఏదైనా సరే మనకి కొత్త అలవాటు అది మంచిగా ఉండాలి గానీ చెడ్డగా ఉండకూడదు. నాకు ఈ అలవాటు చాలా నచ్చిందండి. వంటిల్లంతా చాలా నీట్‌గా ఉంచుకుంటున్నా. ఇదివరకు మీద ఇప్పుడు ఇంకా నీట్‌గా ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఎక్కడెక్కడ వదిలేస్తే దాన్ని, ఇప్పుడు అలా కాదు చక్కగా తుడిచేసుకుని ఎక్కడికక్కడ ముగ్గులు పెట్టేసుకుంటున్నా. మా వారైతే 2 చాప్లిస్ బాక్సులయితే తెచ్చారు నా పిచ్చిని చూసి. ఇలాగ మనకి ఏది ఇష్టంగా చేస్తున్నామో అది గమనించి మగవాళ్ళు మన కోసం చేస్తూ ఉంటే ఆహా! ఆ ఆనందాన్ని మాటల్లో కూడా చెప్పలేం కదా! 1,00,000 కోట్లు ఇచ్చినా సరే గానీ ఇలాంటి చిన్న చిన్న వాటి ముందు అవన్నీ కూడా దిగదూరిపోయాయి నా దృష్టిలో. నేను ముగ్గులు బాగా వేస్తున్నానని నేను అడగకుండానే గమనించి తెస్తాం మా వారి గొప్పతనం కాదా? అవునా? అన్నది కామెంట్ చేయండి. ఇంక ఈ లోపుగా ఏంటంటే నేను ఇవాళ చాలా పొద్దున్న లేచిన కాడ్నించి మామిడికాయ పప్పు తినేయాలి, మామిడికాయ పప్పు తినేయాలనేసి చాలా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్‌లో చూస్తే 2 మామిడికాయలున్నాయి. ఇంక సర్లే కదా! ఇంకెలాగో మామిడికాయలున్నాయి, రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకి లోటేముంది అన్నట్టుగా పప్పునైతే నానబోసేసాను. ఈ పప్పు కాగేలోపుగా పాలైతే కాగిపోయినాయి. పాలైతే ఆఫ్ చేసేసుకున్నా, అంట్లు తోమేసుకున్నా. ఈ లోపుగా మా వారు టీ అడిగితే టీ పెట్టిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత పని ఉంది చూసారు. ఇప్పుడు దాకా పనంతా చకచకా అయిపోయింది కదా! ఆ తర్వాత మొత్తం అంతా సుతులు పడ్డది. ఇంక మేము భోజనం ఎన్నింటికి చేసామనుకున్నారు? పావు తక్కువ 3కి చేసాము. అదేంటమ్మా ఇంత బేగా వంట మొదలు పెట్టేసి అంటే నేను 11కల్లా వంట మొదలు పెట్టేశానండి. వాళ్ళ రోజువారీ కన్నా కూడా త్వరగా వంట చేసేద్దామని. ఎప్పుడు కూడా మనం అనుకున్నయి అనుకున్నట్టుగా అయిపోతే ఇంకా భగవంతుడి మీద మనకి ఏమేమి భక్తి శ్రద్ధలు ఉంటాయి. అందుకనే భగవంతుడు కూడా మనం ఏయేయో ఊహించేసుకుంటాం కానీ అలా స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు. అది ఉదాహరణ నా వంటేనమాట. ఇవాళ చాలా త్వరగా చేసేద్దాము అన్నట్టుగా నేను స్టార్ట్ చేసేస్తే మొత్తం అంతా రచ్చ అయిపోయిందనమాట. ఇంక ఈ లోపుగా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత బంగాళదుంపలు అయితే కట్ చేసేస్తున్నాను. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, చాపింగ్ బోర్డు ప్లాస్టిక్ వాడుతున్నారు, అది వాడొద్దు మానేసేమనేసి. శత్రువు మంచి మాట చెప్పినా సరే వినాలి అంటారు. అలాంటిది నాకు ఒక మంచి శ్రేయోభిలాషి ఎదురయ్యి నువ్వు ఆ పని చేయకు అని చెప్తే నేను మరలా ఎందుకు ఆ పని చేస్తాను? అందుకోసమనేసి మీరు కామెంట్ చేసి ఆ కామెంట్ నేను చూసిన మరుక్షణమే ఆ చాపింగ్ బోర్డ్ అయితే తీసి పక్కన పెట్టేశాను సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నా వీడియోస్ చూసి నాకు సజెషన్ మీరందరూ ఇస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది శ్రేయోభిలాషుల్ని నేను సంపాదించుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చేసిన ఆ కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వచ్చిన మిగిలిన చాలా కామెంట్స్ కూడా మీరు ఈ పని చేయొద్దు, ఈ పని చేయండి, డైట్ చేస్తున్నానంటే ఎక్సర్సైజులు చెయ్యండి, అలాగే మళ్ళను పిల్లల కోసం ఏదో వీడియో పెడితే దాని గురించి కూడా చాలా మంచి టిప్స్ అయితే నాకు ఇస్తున్నారు. నేనేదో మీకు నేర్పాలని నేను వీడియోస్ చేస్తుంటే కానీ మీరే నాకు కామెంట్లో ఇలా చేయండి బాగుంటుంది, అలా చేయండి బాగుంటుంది అని చెప్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది శ్రేయోభిలాషుల్ని నేను సంపాదించుకుంటున్నందుకు నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇంకా బంగాళదుంపలు అవి కూడా ఒకసారి కడిగేసుకుని మామూలు నీళ్ళతో మరలా ఇంకోసారి కడిగేసుకుని ఇప్పుడు మరలా కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట. ఇలా రెండు సార్లు ఎందుకు కడుగుతున్నానంటే మాకు వచ్చే వాటర్ కొంచెం మట్టిగా వస్తున్నాయండి. ఇంకా అందుకోసమనేసి మామూలుగా ట్యాప్ వాటర్తో కడిగేసి తర్వాత మళ్ళీ మినరల్ వాటర్తో అయితే కడుగుతున్నాను. ఇంక ఈ లోపుగా బిందెలో నీళ్ళు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకోసమనేసి బిందె అయితే శుభ్రంగా తోమేసుకుని ఇప్పుడు బిందెలో అయితే వాటర్ పట్టేసుకుంటున్నాను. నేను ఇంకా ప్యూరిఫై కొనుక్కోలేదండి, ఎందుకంటే మాకు ఇప్పుడు మట్టి వాటర్ అనేది బాగా వచ్చేస్తుందనమాట. సమ్మర్లో మరీ దారుణంగా వస్తుంది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా మేము ఫిల్టర్ అయితే తీసుకుంటాము. మట్టి అనేది కొంచెం తగ్గాలి. ఇప్పుడు కొత్త ఫిల్టర్ కొనుక్కున్నా కూడా వెంటనే రిపేర్ వచ్చేస్తుంది, అంత మట్టి అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకని ఫిల్టర్ని కొన్ని రోజులు అయితే బ్రేక్ చేసాము. ఇంకెప్పటికైతుందో వాటర్ ఫిల్టర్ తీసుకుంటాం. పప్పు మామిడికాయ తిందామని అనిపించింది. ఎలాగో ఫ్రిడ్జ్లో 2 మామిడికాయలు ఉన్నాయి కదా, శుభ్రంగా పప్పు నానబెట్టేసి పప్పు కడిగేసి పొయ్యి మీద పెట్టేసి అవి వండుదాము, పప్పులో మామిడికాయ వేద్దాము అన్న టైంకి చూస్తే మామిడికాయ పండిపోయి తీపి వచ్చింది. ఒకటి కాదు 2 మామిడికాయలు అదే పరిస్థితి. ఇది టేస్ట్ ఎలా ఉందో తెలుసా? మనం స్కూల్కి వెళ్ళే టయాల్లో ఇంటర్వెల్ బెల్ కొట్టినప్పుడు బయట బుట్టలో పెట్టి అమ్ముతారు చూడండి, ఆ టేస్ట్ ఉందనమాట. తీయగా పుల్లగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ టేస్ట్ని రీక్రియేట్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇదిగో ఇలా ఉప్పు కారం అద్దుకుని ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటే టైటా నా బొంద ఇది తింటాం కదా,
అసలైన మజా. జీవితంలో ఇలాంటి రుచులు, ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని ఉంటాయి. మీకు అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవాళైతే ఫుల్గా తినేస్తున్నాయి మొక్కలు. డైట్ గోవిందా. కాకపోతే రైస్ అయినా స్కిప్ చేసేస్తానేమో కానీ ఈ మాత్రం స్కిప్ చేయలేను. నాకు అంత ఇష్టం ఇవి. మీకు ఇష్టమేనా అయితే కామెంట్ చేసేయండి. మిగిలిన వంట ఎలా చేస్తున్నానో చూసేద్దాం, వచ్చేయండి. ఇంకా మా వారికి చెప్తే సర్లే అయితే నేను షాప్ కాడికి వెళ్ళి తెస్తాను అని అయితే చెప్పారనమాట. ఇంకా ఈ కోసిన 2 మామిడికాయలు కూడా శుభ్రంగా ఉప్పు కారం వేసుకుని అయితే తినేసాను. ఇంకా ఆ తర్వాత ఉన్నాయి నా తిప్పలు, తర్వాత చెప్తాలేండి, వీడియో లాస్ట్లో చెప్తాను. ఆ తిప్పలు ఎలా ఉన్నాయి అంటే మాటల్లో వర్ణించడానికి లేదనమాట. ఇంక ఈ లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా రైస్ అయితే వాష్ చేసుకున్నా. ఈ లోపుగా పప్పు బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంక ఈ లోపుగా మా వారు వచ్చి కాలింగ్ బెల్ టపటపా నొక్కేస్తా ఉన్నారు. నేను ఉప్పు కారంతో తింటుంటే మా పాప కూడా తింటాను అనేసి తినేసి ఇంకా నాకు మంట అని ఏడుస్తూ ఉంటే ఇంకా చాక్లెట్ అయితే ఇచ్చి దాన్ని ఊరుకోబెట్టాను అనమాట. ఇంకా బంగాళదుంప వేపుడు కోసం అనేసి ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఈ బంగాళదుంపల వేపుడికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇంకా ఎలాగో మామిడికాయలు తేవటానికి వెళ్ళారు కాబట్టి అక్కడ కాకరకాయలు అయితే బాగున్నాయి అనమాట. నాకు కాకరకాయలు అంటే చాలా ఇష్టము. కాకరకాయ పులుసు కానీ, వేపుడు కానీ, లేదు కాకరకాయ ఇగురు కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎప్పుడు కాకరకాయలు ఇలా ఫ్రెష్గా కనిపించినా మా వారైతే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఈ కాకరకాయలను అయితే లోపల పెట్టేసుకున్నాను. ఈ కొన్ని ఇప్పుడు కట్ చేస్తే ఈ మామిడికాయ కూడా పండిపోయింది అనమాట. చాలా తీయగా ఉంది. ఇంకా తర్వాత రెండో మామిడికాయ కోసాను. రెండో మామిడికాయ పరిస్థితి కూడా ఇంతే. ఇప్పుడు మూడోది కూడా కోసి చూద్దాము ఎలా ఉందా అని ఓపెన్ చేయగానే ఇది కూడా పండిపోయింది. ఈ మిగిలిన రెండింటి కంటే కూడా ఇది మరీ తీయగా ఉందనమాట. ఇవాళ నా మామిడికాయ పప్పు ఇలా ఏడ్చింది. ఇంకా ఏం చేస్తాము, ఏమున్నాయా అని ఫ్రిడ్జ్లో చూస్తే దోసకాయ కనిపించింది. మామిడికాయ పప్పు కాస్త దోసకాయ పప్పు అయిందనమాట. అస్సలు ఇవాళ ఎంత ఇష్టంగా తిందాము అనేసి ఎంత ట్రై చేశానో. అంటేనండి డబ్బులుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం కానీ ఇన్ని డబ్బులున్నా చూడండి ఇవాళ నేను కోరుకున్నది తినలేకపోయాను. అదే భగవంతుడి లీలలు. కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది. అప్పుడైనా మనకి జ్ఞానోదయం అవుతుంది. అన్నీ మనకి అనుకున్నట్టుగా అయిపోతాయి అని కళ్ళకు అనకూడదు. ఇంకా మామిడికాయ పప్పు కోసం అనేసి నేను పప్పుని కొంచెం మెత్తగా ఉడకబెట్టాను. ఇంకా దోసకాయ ఉడకాలంటే అందులో కష్టం అనమాట. ఇంకా అందుకోసమనే కొద్దిగా నూనె చుక్క వేసి ఆ దోసకాయ ముక్కలు అందులో వేసేసి కొంచెం మగ్గనిచ్చాక అప్పుడు పప్పులో అయితే కలిపేద్దామనేసి ఇంకా దోసకాయ మగ్గేలోపుగానే నేను కొద్దిగా చిటికడంత ఉప్పు అయితే అందులో వేసేసాను. ఈ లోపుగా బంగాళదుంప కోసం అనేసి పోపు అయితే పెట్టేసుకున్నానండి. పోపు బాగా వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పోపులు అంటే ఏమి లేదు, ఆవాలు, పొట్టు మినపప్పు, జీలకర్ర అయితే వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలాగే ఉల్లిపాయలు వేసేసాక ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ అన్నది వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపుగా నేను బంగాళదుంపలు కూడా తొక్క అయితే ఒలిచేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ చక్కగా ఇలాగ బాగా వేగాలన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన దాంట్లో మనం కారం అయితే వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ముందుగానే వేసేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఇప్పుడైతే వేయట్లేదు. నేను వేసుకున్న సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను. అంటే కారం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఆ తర్వాత బంగాళదుంపలు కూడా ఇలాగా కొద్దిగా నలిపేసుకొని అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఒక్క కర్రీ ఉంది అంటే కనుక మనం అట్టెల మీద స్టఫ్ కింద వాడుకోవచ్చు. మళ్ళీ తర్వాత సమోసాల్లో స్టఫ్ వాడచ్చు. చాలా రకాలుగా ఈ యొక్క కర్రీతోటి ఎన్ని రకాలు చేయొచ్చో. అన్నంలో కూడా ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుందనమాట. ఇంక ఇక్కడితో వీడియో అంతే. ఇంకా పప్పు చూపించలేదు అనుకోకండి, ఎందుకంటే ఆ లోపుగా నాకు ఫోన్ అయితే స్విచ్ ఆగిపోయింది అనమాట, ఛార్జింగ్ అయిపోయి. ఇక్కడ దాకా చూసారు అంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.